ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో నిర్వాసితులకు ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లో మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల స్థలం పట్టాలు అందించనున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన భూదాన్ భూముల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. దాదాపు 746 మంది బాధితులకు మళ్ళీ వారిలో అర్హులైన వారికి ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం తీపి కబురు అందించిందని చెప్పవచ్చు. ఎక్కడైతే వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లలో 3 సర్వే నెంబర్లలో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం కూల్చేసిందో అక్కడే మళ్ళీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం బాధితులందరినీ కూడా ఇప్పుడు అది భారీ ఊరటగా మనం చెప్పవచ్చు. దాదాపు 2 వారాలుగా ఈ భూదాన్ భూముల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది, సంచలనం రేపింది. బాధితుల ఆందోళనలు మిన్నంటాయి. అదేవిధంగా రాజకీయంగా తీవ్ర దుమారం ఈ అంశంపై నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అదేవిధంగా బాధితులకు న్యాయం చేయాలన్న ఒక సంకల్పంతో ప్రభుత్వం పగడ్బందీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మంత్రులు ప్రతిష్టాత్మకంగా జిల్లా మంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాధితులకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో మళ్ళీ ఎక్కడైతే ఇల్లు కూల్చివేశారో అదే ప్రస్తుతం మనమున్న ఈ భూదాన్ భూముల్లోనే ఈ బాధితులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు ఒక్కొక్కరికి మొత్తం ప్రత్యేకంగా నిర్వహించిన సర్వే ప్రకారం మొత్తం 412 మంది బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఈ బాధితులందరికీ కూడా వీరిలో 311 మంది ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో, కనీసం ఉండేందుకు గూడు లేని వారు ఉన్నారో, ఇళ్ల స్థలం లేని వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వెలుగుమట్ల భూదాన్ భూముల్లోనే 311 మందికి ప్లాట్లు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇక్కడే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి వాళ్ళకు అప్పగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగతా ఎవరైతే 101 మంది జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు ఉన్నారో వారికి వారి సొంత ప్రాంతాలు ఏవైతే ఆయా ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బాధితులకు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. ఈ క్రతువును రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ అంశంపై ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేకంగా సర్వే నిర్వహించింది. మొత్తం 250 కోట్ల విలువైన ఈ భూముల్లో అప్పుడు అనుమతులు లేకుండా అనధికారికంగా ప్లాట్లు వేసుకున్నారని చెప్పి ఇల్లు నిర్మించుకున్నారని చెప్పి ప్రభుత్వం ఈ గత నెల 24న కూల్చివేసింది. దాదాపు 3 రోజుల పాటు మొత్తం నిర్మాణాలను కూడా కూల్చివేసిన పరిస్థితి. దీంతో బాధితులంతా ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో ఆ బాధితులంతా కూడా రోడ్డున పడ్డారు. తమకు భూదాన్ పట్టాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా అవి అనధికార పట్టాలు కావడంతో రోడ్డున పడ్డారు. అదేవిధంగా మధ్య దళారులకు దాదాపు 1 లక్ష నుంచి 3 లక్షల వరకు ఒక్కొక్క బాధితుడు చెల్లించి ఇళ్ల స్థలాలు కూడా కొనుగోలు చేశారు. దీంతో వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు. 14 రోజుల పాటు నిద్రాహారాలు మాని ప్రత్యేక శిబిరాల్లో, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. తమ గూడు కోల్పోయామంటూ తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా కూడా ఈ అంశం దుమారం నేర్పింది. దీంతో ప్రభుత్వం ఎట్టికేలకు వీళ్ళందరికీ కూడా బాధితులకు న్యాయం చేయాలన్న ఒక సంకల్పం తీసుకొని దాదాపు వారం రోజుల్లోనే మొత్తం సర్వేను కూడా పూర్తి చేశారు. ఈ సర్వేకి సంబంధించి జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ అందీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 14 బృందాలను ఏర్పాటు చేసి ఈ బాధితులకు సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వేను నిర్వహించారు. మొత్తం ఎక్కడైతే ఈ బాధితులు గతంలో ఇక్కడికి రాకముందు ఎక్కడ నివాసం ఉన్నారో ఆ చోట్లకు వెళ్ళి ప్రత్యేకంగా సర్వేను కూడా నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది అనర్హులు ఉన్నారనేది, అర్హులు ఎంతమంది అనేది తేల్చారు. దీంతో ప్రత్యేకంగా పగడ్బందీగా ఈ సర్వే నిర్వహించి మొత్తం 412 మంది బాధితుల్ని అర్హులుగా గుర్తించారు. వీరిలో 311 మందికి కూడా ఈరే వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఈ రెవెన్యూ పరిధిలోనే ఎక్కడైతే గతంలో బాధితులు ఇల్లు నిర్మించుకున్నారో ఆ ప్రాంతంలోనే మళ్ళీ వాళ్లకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల జాగాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మాత్రం బాధితుల్లో తీవ్ర హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. తాము గూడును కోల్పోయి నిల్వ నీడ లేకుండా రోడ్డున పడ్డామని ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి దాదాపు 15 రోజుల పాటు వివిధ రూపాల్లో తమ ఆందోళనలు, నిరసనలు బాధితులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎక్కడా భేషజాలకు పోకుండా ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి గతంలోనే మంత్రులు ప్రకటించారు. ఈ నెల 15 వరకు డెడ్ లైన్ కూడా విధించుకున్నారు. అయినప్పటికీ కూడా 4 రోజుల ముందే, డెడ్ లైన్ కన్నా ముందే వాళ్లకు బాధితులు
బాధితులకు ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు కూడా అందించే పరిస్థితి తీసుకొచ్చారు. దాదాపు జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ రణదీప్ దుర్శెట్టి ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఈ ప్లాటింగ్ ప్రక్రియను కూడా చేస్తుంది. ప్రస్తుతం ఎక్కడైతే ఇల్లు కూల్చివేశారో ఆ ప్రదేశాన్ని మొత్తం చదును చేస్తున్నారు. వీటన్నిటిని కూడా ఈ ప్రాంతాన్ని చదును చేసిన తర్వాత ప్లాటింగ్ చేసి బాధితులకు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ గతంలో ఇప్పటివరకు నిన్నటి వరకు కూడా తమ బతికేంటి తమ బతుకు రోడ్డున పడిందన్న బాధితులకు ఇప్పుడైతే ప్రభుత్వం ఒక భరోసా అయితే ఇస్తుంది. మళ్ళీ ఎక్కడైతే వాళ్ళు నివాసం ఉన్నారో అదే చోట ఇళ్ల స్థలాలు ఇస్తుండడమే కాకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పడం మాత్రం బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా బాధితులకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియను కూడా అధికార యంత్రాంగం చేపట్టబోతుంది. దీంతో బాధితుల్లో మాత్రం ఆనందం హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది.